హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో బాదం కుల్ఫీని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా కుల్ఫీ మౌల్డ్ లేకుండా ఇంట్లో ఉన్నటువంటి టీ తాగే గ్లాసులతోటి. మరే విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ బాదం కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా ప్యాన్ పెట్టుకోండి. అందులోనికి 2 కప్పుల వరకు చిక్కటి పాలని పోసుకోండి. ఈ పాలనేవి మనకు మరగాలండి. లో టు మీడియం ఫ్లేమ్ మీద ఈ పాలని మరిగించుకుంటూ మరో పక్కన ఒక బౌల్లోనికి ఇలాగా ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్‌ని తీసుకోండి. అలాగే ఒక హాఫ్ బౌల్ వరకు బాదం ప్రీమిక్స్ పౌడర్‌ని తీసుకోండి. ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందండి. వీడియో మన ఛానల్‌లో అప్లోడ్ చేయబడింది. వెళ్ళి చూసేయండి. అలాగే ఇప్పుడు ఇందులోనికి ఒక పావు కప్పు వరకు పాలను పోసుకొని ఉండలేమి లేకుండా ఇలాగ మిక్స్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఈలోగా చూసినట్లయితే చూడండి మనకి పాలు చక్కగా మరుగుతున్నాయి. ఇప్పుడు స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకొని ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ బాగా పాలనేవి కొంచెం చిక్కబడేంత వరకు మరిగించండి. ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బాదం పాలను కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు చక్కెరను కూడా వేసుకోండి. ఇలా చక్కెరను కూడా వేసుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు ఇలా చక్కెర అనేది కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించండి. ఇప్పుడు చూడండి చక్కెర కరిగింది కదా! పాలు కూడా మనకి చిక్కబడుతున్నాయి. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ మిక్స్ చేసుకుందామండి. చూసారు కదా! ఇలా కలుపుతూ ఉడికించటం వల్ల మనకి చక్కగా పాలనేవి చిక్కబడుతున్నాయి. ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ ప్యాన్‌ని కిందకి దింపి ఈ పాలని మనం పూర్తిగా చల్లారనిద్దాము. కొద్దిసేపు ఇలా గరిటెతో కలుపుతూ ఉన్నామంటే చూడండి మనకి థిక్ కన్సిస్టెన్సీకి వచ్చింది. అలాగే పూర్తిగా చల్లారింది కూడా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఇంట్లో టీ తాగేటువంటి గ్లాసెస్ ఉంటాయి కదా! ఇలా గరిటెతోటి గ్లాసెస్‌లోనికి ఇలా ఫిల్ చేసుకోండి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత పైనుంచి ఇలాగా ప్లాస్టిక్ కవర్ తోటి ఇలా కవర్ చేయండి. కవర్ చేసి రబ్బర్ బ్యాండ్ తోటి ఇలా టైట్ చేసేయండి. ఇలా టైట్ చేసిన తర్వాత నైఫ్ తోటి ఇలా మధ్యలో ఒక ఘాటు అనేది పెట్టుకోండి. ఇలా ఘాటు పెట్టిన తర్వాత ఇందులోనికి ఐస్ క్రీమ్ స్టిక్‌ని ఇలాగా పుష్ చేయండి. ఇలా ఐస్ క్రీమ్ స్టిక్‌ని ప్లేస్ చేసిన తర్వాత ఇదే విధంగా మిగతా మిశ్రమాన్ని కూడా గ్లాసుల్లోనికి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుల్ఫీలని మనము డీప్ ఫ్రీజర్‌లో పెట్టి తీసుకుందామండి. 6-8 అవర్స్ లేదా ఓవర్ నైట్ అంతా కూడా డీప్ ఫ్రీజర్‌లో పెట్టి తీసుకున్నామంటే మనకి బాదం కుల్ఫీ రెడీ అవుతుందండి. నైట్ అంతా డీప్ ఫ్రీజర్‌లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కుల్ఫీలని ఈ రబ్బర్‌ని తీసేసి పైన కవర్‌ని కూడా తీసేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు అలా వదిలేసిన ఈజీగా గ్లాస్ నుంచి ఈ కుల్ఫీ అనేది రిమూవ్ అయ్యి వస్తుందండి. లేదంటే వాటర్ ఉన్న బౌల్‌లోనికి ఇలా 1 నిమిషం పాటు డిప్ చేసినా కూడా మనకి ఈజీగా గ్లాస్ నుంచి కుల్ఫీ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే అండి. చూసారు కదా! ఇంట్లోనే ఈజీగా బాదం కుల్ఫీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ కుల్ఫీ అయితే చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం పిల్లలకి బాదం కుల్ఫీని రెడీ చేసి ఇవ్వచ్చు. ఓకే అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.